హలో వ్యూయర్స్, ఇప్పుడు మనం గ్రూప్ థియరీ, బేసిక్ నాలెడ్జ్ వీటి గురించి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. గ్రూప్ థియరీ డిగ్రీ పీజీ కోర్సుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ గ్రూప్ థియరీ అండి. దీనికి వెళ్ళబోయే ముందుగా మనం మ్యాథమెటిక్స్లో మనకి 3 ముఖ్యమైన ఆపరేటర్స్ ఉన్నాయి. ఆ 3 ముఖ్యమైన ఆపరేటర్స్ నల్లరీ, యూనరీ, బైనరీ. అసలు ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, నల్లరీ, యూనరీ, బైనరీ గురించి ఎందుకు మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం మరి ఇప్పుడు నేను చెప్తాను. గ్రూప్ థియరీ చెప్పబోయే ముందు గ్రూప్ అంటే ఏంటో డెఫినేషన్ చూడాలి. గ్రూప్ అంటే ఏంటో డెఫినేషన్ ఏంటో చూడాలి. గ్రూప్ డెఫినేషన్ చెప్పబోయే ముందు ఈ గ్రూప్ డెఫినేషన్లో మొట్టమొదటి ఒక సెంటెన్స్తో స్టార్ట్ చేస్తారు. Let capital G be a non-empty set. Let capital G be a non-empty set. And star is a binary operation. And star is a binary operation. ఈ సెంటెన్స్తో గ్రూప్ థియరీ స్టార్ట్ అవుతుంది. గ్రూప్స్ అనేది డెఫినేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సెంటెన్స్ అనేది దాదాపు గ్రూప్ థియరీలో ఉన్న అన్ని థియరమ్స్, డెఫినేషన్స్, స్టేట్మెంట్స్ అన్నింటిలోనూ ఈ సెంటెన్స్ మోస్ట్ ప్రాబబ్లీ కామన్గా ఉంటుంది. సో దీనిలో ఇప్పుడు మనం నాన్ ఎంప్టీ సెట్ అంటే ఓకే, దెన్ స్టార్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ అన్నాం. హియర్ వీ సెడ్ స్టార్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్. వాట్ ఈజ్ మీన్ ఆఫ్ ఏ బైనరీ ఆపరేషన్? అసలు బైనరీ ఆపరేషన్ అంటే ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఇది తెలిసడం కోసం ముందు బైనరీ ఆపరేషన్ ఏంటో తెలియాలంటే దానికంటే ముందు ఈ నల్లరీ, యూనరీ, బైనరీ ఆపరేటర్స్ ఏంటో తెలిస్తే మీకు బైనరీ ఆపరేషన్ అంటే ఏంటో మీకు ఈజీగా తెలిసిపోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ మ్యాథమెటిక్స్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. టోటల్ మ్యాథమెటిక్స్ డివైడ్ ఇంటూ 2 parts. One is algebra analysis. Total mathematics divided into algebra and analysis. In this algebra, this group theory is the main part. Okay, so group theories belongs to this algebra. So okay, now we consider about nullary operator, unary operator and binary operators. Okay, nullary operator nothing but a function. Operator nothing but a function. Nothing but a function. Okay, so nullary operator, an operator which does not alter or which does not change the result. For example, if we take x, any real number x, okay, x అని తీసుకోండి. If we add 0 to this x, the result will be same. Whereas in multiplication, if we multiply 1 with x, the result is the same. Okay, so what we observe here, మనం ఇక్కడ ఏ అబ్జర్వ్ చేసాం, ఇక్కడ xని 0తో యాడ్ చేస్తే మళ్ళీ x వస్తుంది, ఇక్కడ xని 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు x వస్తుంది. So here 0 and 1 does not alter or does not change the values. Okay, so here 0 and 1 are called the nullary operators. 0 and 1 are called the nullary operators. The nullary operators. Okay, of course, not only these two, there are so many nullary operators are there in the mathematics. Okay, కానీ మీకు ఈజీగా అర్థం అవడం కోసం అని చెప్పేసి ముందు ఈ 2 గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో దీస్ ఆర్ నల్లరీ ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ కమ్ టు యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అంటే ఇట్ ఈస్ అన్ ఆపరేటర్ విచ్ ఈజ్ ఓన్లీ అప్లైడ్ ఆన్ సింగిల్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ -x, ఇఫ్ యూ టేక్ -x లేదా x ఇన్వర్స్ అంటే 1/x. వాట్ ఈజ్ -x? The additive inverse of x. What is -x? Additive inverse of x. Additive inverse of small x. What is x inverse? And 1/x. The multiplicative inverse of x. The multiplicative inverse of x. So here if we observe, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే -x is additive inverse of x. So this minus is only applied on one variable x, and also 1/x, that is x inverse. This inverse is only applied on single variable x. So here minus and inverse are called the unary operators. So unary operator means, and it is an operator
which is applied on single variables. Okay, so in addition unary operator is minus, in multiplication unary operator is inverse. Next come to binary operator. What is a binary operator? Okay, here me పేర్లోనే ఉంది ఇక్కడ by means 2. Binary operator is an operator which is applied on 2 elements. For example, take addition. If you perform addition, you must have 2 members, suppose A and B. ఓకేనా, ఎడిషన్ అనేది పర్ఫామ్ చేయాలంటే, ఎడిషన్ అప్లై చేయాలంటే కంపల్సరీగా 2 నెంబర్స్ ఉండాలి. వితౌట్ ఓన్లీ విత్ సింగిల్ ఎలిమెంట్స్ ఎడిషన్ షుడ్ నాట్ బి యూజ్డ్. ఓకే, A plus B, A into B here. So addition and multiplication, these two are binary operators. Okay, so plus and multiplication ఈ రెండు కూడా మనకి బైనరీ ఆపరేటర్స్. ఈ రెండు అప్లై అవ్వాలంటే కంపల్సరీగా 2 మెంబర్స్ ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ద బైనరీ ఆపరేటర్స్. హియర్ స్టార్ ఈస్ ద బైనరీ ఆపరేషన్. ఓకే, సో నౌ కమ్స్ టు ద డెఫినేషన్ ఆఫ్ group. Now come to the definition of a group. Okay, so let capital G be a group, let capital G be a non-empty set, and star is a binary operation. So now we see the binary operator here. Okay, మనకి తెలిసిన binary operators plus and multiplication చెప్పుకున్నాం. Not only these two, there are so many binary operators are there in the mathematics. Okay, so here star is a binary operator, means here star is either a addition or multiplication or composition of mappings, whatever it may be. Okay, then capital G is called a group if capital G is called a group if capital G satisfies the following conditions. If capital G satisfies the following conditions, whatever it may be. First of all, closure property. Simply చెప్పేస్తున్నాను మీకు. I explain simply. Closure property means A star B belongs to capital G for all A comma B belongs to capital G. A star B belongs to capital G for all A comma B belongs to capital G. And the second one, associative law. What is associative law? A star B star C equal to A star B star C for all A comma B comma C belongs to capital G. This is associative law. And the third one, existence of identity property. Okay, so identity property. For A belongs to capital G, comma A star E equal to E star A for all A belongs to capital G. This property is called, this condition, A star E equal to E star A, this condition is called identity property. Here E is called the identity element. Okay, next one, fourth one, inverse. Last property, inverse. What is inverse property? For A belongs to capital G, comma there exists B belongs to capital G such that A star B equal to E equal to B star A. A star B equal to E equal to B star A. So in this condition we know E is the identity element. Okay, here B is called the inverse of A. B is the inverse of small a. Okay, if capital G satisfied these 4 conditions under the binary operation star, then the set capital G is called a group. Okay, now I explain you in a simple example. If we consider plus as a star, మీకు ఇప్పుడు ఈ 4 కండిషన్స్ ఉన్నాయి కదా మన బైనరీ ఆపరేటర్స్లో, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఈ 4 కండిషన్లో మనం
star vaadam. We use here star as a binary operation for these 4 properties. Now I will explain these 4 properties by taking plus as a star. Addition, okay na? Instead of star we use plus. With this plus I can explain these 4 properties. First one, closure. What they give? A star B belongs to G for all A comma B belongs to G. Okay, now replace star by plus here. So what it means? A plus B belongs to capital G for all A comma B belongs to capital G. That means any pair of elements if you take in capital G, their addition must be in capital G. Capital G లో మీరు ఏ రెండు ఎలిమెంట్ తీసుకున్నా వాటి ఎడిషన్ మళ్ళీ తిరిగి క్యాపిటల్ జీలోనే ఉండాలి. అది క్లోజర్ ప్రాపర్టీ. దట్ ఈస్ కాల్డ్ క్లోజర్ ప్రాపర్టీ. ద ఎడిషన్ ఆఫ్ ఎనీ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ మస్ట్ బి బిలాంగ్స్ టు దట్ క్యాపిటల్ G. నెక్స్ట్ వన్ అసోసియేటివ్. Here look at this side. A star B star C equal to A star B star C. Now replace again star by plus. A plus B plus C equal to A plus B plus C equal to A plus B plus C. For example, if I take 2, 3, 4 as A, B, C, 2 plus 3 plus 4, 2 plus 3 plus 4 is same. Yes, 2 plus 3 plus 4 is equal to 2 plus 3 plus 4. Okay, so ఇక్కడ స్టార్ బదులుగా మీరు ప్లస్ తీసుకుంటే A plus B plus C equal to A plus B plus C. This is called associative. Next one, identity. Identity property. What we see here, identity property? A star E equal to E star A for all A belongs to G, we said. Okay na? If మళ్ళీ స్టార్ బదులుగా మీరు ప్లస్ తీసుకోండి. ఫర్ ఎలిమెంట్ ఏ స్టార్ అంటే ప్లస్ ఈ ఈక్వల్ టు నాకు మళ్ళీ ఎంత రావాలి? ఏ. ఓకే, A star E equal to A, here we said, but here we said we replace star by plus, so A plus E equal to A. ఏని దేంతో యాడ్ చేస్తే మనకి ఏ వస్తుంది? మళ్ళీ జీరోతో. వీ హ్యావ్ A plus 0 equal to A. So here 0 is the identity element. Identity element in capital G. ఇక్కడ బైనరీ ఆపరేషన్ ఏంటి? ప్లస్. హియర్ బైనరీ ఆపరేషన్ ఈజ్ ప్లస్. ఇఫ్ వీ టేక్ మల్టిప్లికేషన్ యాజ్ అ స్టార్, ఒకవేళ మనం స్టార్ బదులుగా మల్టిప్లికేషన్ తీసుకున్నారనుకోండి, అగైన్ వీ హ్యావ్ A star E equal to A, but here we take replace star by multiplication, so A into E equal to A. మరి ఏని దేంతో మల్టిప్లై చేస్తే నాకు ఏ వస్తుంది? 1తో. సో వీ హ్యావ్ A into 1 equal to A. సో హియర్ ఆల్సో 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. 1 ఈజ్ ఐడెంటిటీ ఇన్ క్యాపిటల్ G. హియర్ 0 ఈజ్ ద ఐడెంటిటీ, హియర్ 1 ఈజ్ ద ఐడెంటిటీ. బట్ ఇక్కడ మనం జాగ్రత్త చూడాల్సిందంటే ద బైనరీ ఆపరేటర్స్ ఆర్ డిఫరెంట్. 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G విత్ రెస్పెక్ట్ టు ప్లస్, whereas 1 is the identity element in G with respect to multiplication. So 0 is called the additive identity and 1 is called the multiplicative identity. Okay, so this is identity as property. Next one, inverse. Again we see the inverse property. What is A star B equal to E equal to B star A? We have inverse property is A star B equal to B star A equal to E. Okay, so again replace star by plus. A plus B equal to, we have to write E. With respect to the addition, what is the E? 0. మన ఈ కండిషన్లో స్టార్ బదులుగా మళ్ళీ ఏం తీసుకుంటున్నాను? ప్లస్ తీసుకుంటున్నాను. సో A plus B equal to E రావాలి. ఎడిషన్ ఉన్నప్పుడు మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ E ఏంటిది? 0. కాబట్టి A plus B equal to 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ we take 2 plus B equal to 0, if we take A equal to 2 plus B equal to 0, then what is the value of B? -2. So
here B is called the additive inverse of 2. In this also A plus B equal to 0. That implies what is the value of B? Minus A. So here B equal to minus A is the additive inverse of small a. Okay. So ఇలా ప్లస్ అనే దాన్ని ఇప్పుడు బైనరీ ఆపరేషన్తో మీకు క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ఈ 4 ప్రాపర్టీస్ కనుక మనకి ఉండేటైతే దెన్ వీ డిఫైన్స్ క్యాపిటల్ G యాజ్, వీ కంక్లూడ్ క్యాపిటల్ G యాజ్ ఏ గ్రూప్. ఓకే. అయితే ప్లస్ ఉన్నంత మాత్రాన అన్ని సెట్లు కూడా గ్రూప్స్ అవుతాయా? ప్లస్ ఉన్నంత మాత్రాన అన్నీ కూడా మనకి అవుతాయా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.